హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో నేనైతే ఈరోజు సరదాగా టొమాటో రైస్ ప్రిపేర్ చేశాను. సో నా స్టైల్లో కుక్కర్లో టొమాటో రైస్ ఎలా చేయాలనేది నేను మీకు చూపించేస్తాను. నేనైతే ఇక్కడ ముప్పావు గ్లాస్ రైస్ తీసుకున్నాను. దాన్ని 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేశాను. అంటే వెజిటబుల్స్ కట్ చేసే లోపు అది నానిపోతుంది అనేసి. స్పెషల్గా ముందైతే ఏం నానపెట్టలేదు, అప్పటికప్పుడు అనుకొని నేను కుక్ చేస్తున్నాను. సో మంచి వాటర్ కొంచెం పోసి పక్కన పెట్టేశాను. సో నెక్స్ట్ కుక్కర్ పెట్టేశాను స్టవ్ పైన. అందులో కొంచెం గీ, కొంచెం నూనె వేసుకొని బాగా వేడయ్యాక కొంచెం చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు మాత్రమే వేసుకున్నాను. ఇంకా స్పెషల్గా నేనైతే ఏం వేయలేదు. తర్వాత పచ్చిమిరపకాయ ఒకటి, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా కలిపేశాను. అవి కొంచెం వేగుతూ ఉన్నప్పుడు కొంచెం కరివేపాకు, చిన్నులపాయ అల్లం పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకున్నాను. అవి కూడా కొంచెం వేగిపోయాక అందులోని టొమాటోస్, కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు, కొంచెం పసుపు, ఉప్పు అన్నీ వేసి మంచిగా కలిపేశాను. కలిపేసిన తర్వాత కొద్దిసేపటికి టమాటోస్ బాగా మంచిగా కొంచెం మెత్తబడిపోయి బాగా గ్రేవీగా కొంచెం వచ్చేసినాక అందులోనే కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అన్నీ వేసుకొని కలిపేసుకొని, సో అన్నీ వేసేసినాక మంచిగా కలుపుకొని కొంచెం కుక్ అయ్యాక నేను ముప్పావు గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, దానికి 2 ముప్పావు గ్లాసుల దాకా వాటర్ పోసాను. సో అవి కొంచెము కలుపుకొని తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాను. పుదీనా అయితే నేను వేయలేదు. సో మంచిగా కలిపేసుకొని అవి కొంచెం బాగా బాయిల్ అవుతున్నప్పుడు, అంటే మరుగుతున్నప్పుడు రైస్ కడిగి పెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ని వాటర్ తీసేసి దాంట్లో వేసేసుకొని కలిపేశాను. సో కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే జస్ట్ మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టాను. ఒక్క విజిల్ సరిపోతుంది. ఒకే ఒక విజిల్ రాగానే టొమాటో రైస్ రెడీ అయిపోతుంది. సో ఓపెన్ చేసేసాను. సో బ్యూటిఫుల్ టమాటో రైస్ ఈజ్ రెడీ. ఇదే నా స్టైల్లో కుక్కర్లో ఈజీగా క్విక్గా చేసుకుని టొమాటో రైస్. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎలా టమాటో రైస్ చేస్తారనేది ప్లీజ్ కామెంట్ చేయండి. సో నేనైతే టొమాటో రైస్ ప్లేట్లో వేసేసుకుని అయిపోగానే వేడివేడిగా వేసేసుకున్నాను. అది ఆరిపోయినట్లయితే ఇంకా బాగా పొడిగా వస్తుంది. నేను కుక్ అయిన వెంటనే, గ్యాస్ పోయిన వెంటనే అది విజిల్ తీసేసి వేసేసాను కాబట్టి ఇలా స్టిక్కీగా ఉంది. అయినా ఇలా ఉంటేనే తినడానికి బాగుంటుంది. కర్రీస్ ఏం పని లేకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్.